బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన పార్టీ ప్లీనరీని ఒక్కరోజుకు కుదించారు. 3 రోజుల పాటు నిర్వహించాలని తొలుత అనుకున్నా తాజాగా ఒక్కరోజే ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 12 నుంచి 14 వరకు నిర్వహించాలనుకున్న మార్చి 14న మాత్రమే పార్టీ ప్లీనరీ నిర్వహించాలనే నిర్ణయానికి నేతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పార్టీ ప్లీనరీని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ రికార్డు మెజార్టీతో గెలిచిన పిఠాపురం నుంచి తొలి ప్లీనరీని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ ప్లీనరీని ఒక్కరోజుకు కుదించారు. 3 రోజుల పాటు నిర్వహించాలని తొలుత భావించినా తాజాగా ఒక్కరోజే ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, చూస్తున్న 3 రోజుల పాటు నిర్వహించాలని మొదట అనుకున్న ఒక్కరోజుకు కుదించడానికి ప్రధాన కారణం ఏంటి? ఓవరాల్గా జనసేన ప్లీనరీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వంశీ, జనసేన పార్టీ స్థాపించి రేపు మార్చి 14వ తారీఖుకి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. దీంతో పిఠాపురంలో గ్రాండ్ గా ప్లీనరీని నిర్వహించాలని ఇప్పటికే జనసేన నుంచి ఇటు జన సైనికులు కానీ కార్యకర్తలు కూడా భావించారు. ఆ కోణంలోనే మార్చి 12, 13, 14 ఇలా 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఎక్కడైతే భారీ మెజార్టీతో గెలుపొందారో తన సొంత నియోజకవర్గంలో ప్లీనరీని చాలా గ్రాండ్ గా నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఈ దేనికోసం ఈ రద్దు చేశారన్న దానిపై కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ప్లీనరీని ఓన్లీ ఒక్కరోజే, అంటే 14వ తారీఖున ఒక్కరోజే నిర్వహించే విధంగా కూడా రూపొందించారు. అయితే పవన్ కళ్యాణ్ కు అనారోగ్య కారణమా మరి ఏ ఇతర కారణాలు అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ గాని ఇతర నాయకులు గాని ప్లీనరీపై కొన్ని ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టారని తెలుస్తుంది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ కు కొంత అస్వస్థతకు గురవడం, కొన్ని కార్యక్రమాలకు ఆయనకు దూరంగా ఉండడం, ప్రస్తుతం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆయన దగ్గరగా ఉండడం కారణమా మరే ఇతర కారణాలు అన్న దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మార్చి 14వ తారీఖున ఇటు పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం జనసేన ప్లీనరీని గ్రాండ్ గా నిర్వహించేందుకు జనసేన నాయకులు కానీ ఇటు అభిమానులు కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ చిరంజీవి.